దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ధనవంతులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపగలరా అనే దాని గురించి మనము తెలుసుకుందామండి. మనము ధనవంతుల గురించి ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, సూది బెజ్జంలో ఒంటె దొరట సులభమేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించడం అసాధ్యమని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. సో ఆ రీతిగా మనం చూసుకుంటూ పోతున్నట్లయితే మరొక మాట కూడా యేసు ప్రభు చెప్పేటువంటి మాట, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉండునని యేసు ప్రభు చెప్పేటువంటి మాట. సో ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశింపగలరా అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూస్తే ధనవంతులు ఎంత మాత్రం కూడా ప్రవేశింపలేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు చెప్పేటువంటి మాట 22-23 వాక్యం మనం గమనిస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుట కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దరిద్రైనటువంటి లాజరు అలాగనే ధనవంతుడు ఇద్దరు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే దరిద్రతను అనుభవించి చనిపోయి ఉన్నారో అలాంటి వ్యక్తి మరి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నట్లుగాను, ధనవంతుడు పాతాళంలో వేదన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినట్లుగానే ఇక్కడ ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్లుగా, దరిద్రుడు మరి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే మరి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరా, ధనవంతులకి దేవుని యొక్క రాజ్యం లేదా అని మనము ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారిలో కేవలం దరిద్రులు మాత్రమే లేరు, కేవలం పేదవారు మాత్రమే లేరు, కానీ ధనికులు కూడా చాలామంది ఉన్నారు. మరి నమ్ముకున్నటువంటి ధనికుల సంగతి ఏంటి? వారు నరకానికి వెళ్తారా, వారు పాతాళానికి వెళ్తారా అని మనం ఆలోచన చేసినట్లయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఎందుకంటే పాత నిబంధనల గ్రంథంలో ఒకసారి మనం గమనిస్తే మరి అబ్రహాము ధనవంతుడే, ఇసాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, అలాగనే యోసేపు ధనవంతుడే, యోబు ధనవంతుడే, దానియేలు ధనవంతుడే. ఇలా చూసుకుంటూ పోతే అనేక మంది పాత నిబంధనలో దేవుని యొక్క భక్తులందరూ కూడా ఎంతో గొప్ప ధనవంతులు అయి ఉన్నారు. సో అటు వారందరూ నరకానికి పోతారా అంటే గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులు అనేటువంటి వారు పరలోకానికి కాకుండా నరకానికి వెళ్తారని యేసు ప్రభు యొక్క ఉద్దేశం కాదు. కానీ ధనవంతులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా తమ ధనమును మాత్రమే ప్రేమించేటువంటి వారు ఇలా ఉండక దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు తప్పక దేవుని యొక్క రాజ్యంలోని ప్రవేశిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఎందుకు యేసు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పాడు? లేకపోతే ధనవంతుడు ఎందుకు పాతాళంలో వేదన పడుతున్నాడని లూకా సువార్తలో మనకు తెలియజేస్తున్నాడంటే కేవలం ఒకటి ఏంటి అని అంటే, ధనవంతులు ఎప్పుడైతే తమ ధనము మీద కాకుండా దేవుని మీద దృష్టి నిలిపి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉంటారో అలాంటి ధనవంతులకు పరలోక రాజ్యం ఉంటుంది. అలా కాకుండా దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, దేవునికి ఎంత మాత్రం లోబడకుండా ధనమును మాత్రమే ప్రేమిస్తూ ధనమునకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఈ లోకమును విడిచిపెట్టేటువంటి ధనవంతులు ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేడని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక సమయంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను నిత్య రాజ్యంలోనికి నేను ప్రవేశించాలంటే ఏమి చేయాలన్నప్పుడు యేసు ప్రభు చెప్పేటువంటి మాట, నిత్య రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు చేయవలసింది ఒకటి. అదేంటి అనంటే, నీకున్నటువంటి మరి నువ్వు వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, మరి ఏమి కూడా ఈ లోకానుసారమైన చేయకూడదని అన్నప్పుడు, పాపం ఎంత మాత్రం కూడా చేయకూడదన్నప్పుడు ఆ యవ్వనస్తుడు యేసు ప్రభువుకు చెప్పేటువంటి మాట, చిన్ననాటి నుండి కూడా ఇవేవి కూడా నేను చేయటం లేదు ప్రభువా అని చెప్పినట్లుగా మనం వింటూ ఉంటాం. అయితే యేసు ప్రభు మరలా ఏమంటాడు అంటే, అయితే నీకు ఒకటి కొద్దుగా ఉంది, అదేంటి అనంటే నీవు నీ ధనమును అమ్మి అది తీసుకెళ్లి బీదరికి ఇవ్వమని యేసు ప్రభు చెప్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్తాడో వెంటనే ఆ వ్యక్తి యేసు ప్రభుని విడవడానికని ఇష్టపడ్డాడే కానీ తన ధనాన్ని విడిచిపెట్టుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. సో ఇలాంటి ధనవంతులు పరలోక రాజ్యంలోనికి ఎంత మాత్రం కూడా ప్రవేశింపలేరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు దేవుడు ధనాన్నిచ్చి ఆశీర్వదించి ఉన్నాడేమో, ఐశ్వర్యాన్నిచ్చి ఆశీర్వదించి ఉన్నాడో, ఏ లేమి లేకుండా మంచి సమృద్ధిని దేవునికి అనుగ్రహించి ఉన్నాడో, ఆ యొక్క సమృద్ధిని బట్టి, ఆ ఐశ్వర్యమును బట్టి, ఆ ధనమును బట్టి నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి, దేవునికి దగ్గరయ్యే బిడ్డగా ఉండాలి. కానీ నీ ధనము మీద నువ్వు ఆధారపడి నీ ధనమును ప్రేమించుకుంటూ దేవునికి ఎంత మాత్రం కూడా దూరముగా ఉండకూడదు.
కనుక దేవునికి దూరముగా ఉండి దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని ఎంత మాత్రం కూడా గౌరవించినటువంటి ధనవంతులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మరి నరకానికి వెళ్తారు లేదా పాతానికి వెళ్తారు. ధనము కలిగి ఉండి కూడా ధనము కంటే ఐశ్వర్యం కంటే కూడా ఎవరైతే ఎక్కువ ప్రభువుకు లోబడి ప్రభు ఆజ్ఞలు గైకొని ప్రభువును నమ్ముకొని ప్రభుని వెంబడిస్తారో అలాంటి ధనవంతులకి తప్పకుండా దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కంటే ధనాన్ని ప్రేమించేటువంటి వారు ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. కానీ ఎప్పుడైతే మనము ధనమున్నప్పటికి కూడా అన్నీ అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం వెంబడించే వ్యక్తులుగా మనం ఉంటామో అది మనకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. కనుక మనం ధనాన్ని ప్రేమించేటువంటి వారిలా కాక దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉందా, ధనవంతులుగా ఈ లోకంలో వర్ధిల్లి దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచుదాం. మరి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.